సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సంగీత విద్వాంసురాలు శ్రీమతి ముట్నూరి పావని గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. ఆశీస్సులమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ, మనకి మార్గశిర మాసం అయిపోవడంతో మార్గశిర అమావాస్య తర్వాత నుంచి మనకు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. విశేషంగా ధనుర్మాసం వచ్చింది అని అంటే కొన్ని విధానాలు చాలా చక్కగా ఆచరిస్తూ ఉంటారు, ముఖ్యంగా గ్రామాల్లో. అలాంటివన్నీ మీకైతే బాగా తెలిసి ఉంటాయి, మంచి అనుభవం ఉంది మీకు. అండ్ ధనుర్మాసంలో మంచి మంచి ముగ్గులు, పాటలు, గొబ్బెమ్మలు, రకరకాలవన్నీ వింటూ ఉంటారు గ్రామాల్లో. అవన్నీ ఇప్పుడు లేకపోయినప్పటికీ కొన్ని తెలుస్తూ ఉంటాయి. వాటి గురించి వివరించండి అమ్మా. తప్పకుండా. మేము ఉండేది పల్లెటూరులోనే. ఆ పల్లెటూరు ఈ సంక్రాంతి పండుగల ఆనందాలన్నీ అనుభవించిన వాళ్ళమి. దాని గురించి చెప్తాను నేను. దీనికి ముందర ఒక పాట రూపంలో ఉన్నది చక్కగా. సంక్రాంతి పండగ వచ్చింది, సంబరాలెన్నో తెచ్చింది. సంక్రాంతి పండగ వచ్చింది, సంబరాలెన్నో తెచ్చింది. రంగురంగుల రంగవల్లులతో, గుమ్మడి పువ్వుల గొబ్బెమ్మలతో, పచ్చని మామిడి తోరణాలతో సంక్రాంతి లక్ష్మికి శోభలు నింపగా సంక్రాంతి వచ్చింది, సంబరాలెన్నో తెచ్చింది. ఇది మా చిన్నతనంలో ఈ పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. తర్వాత హరిదాసుల హరినామ స్మరణతో, హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరిలో రంగ హరి హరిలో రంగ హరి రంగారంగ హరి హరిలో రంగ హరి అంటూ ఆ హరిదాసు వేషం ఎట్లా ఉండేదంటే, ఎర్రటి పట్టుబట్టలు కట్టుకునేవాళ్ళు, కాళ్ళకి గజ్జలు కట్టుకునేవాళ్ళు, చేతుల్లో చిరతలు, పట్టుబట్టలు కట్టుకుని వీళ్ళు దండ వేసుకునేవాళ్ళు, కూడా పూల దండ వేసుకునేవాళ్ళు వాళ్ళును. తర్వాత వాళ్ళ పైన నెత్తి మీద పెట్టుకునే ఇది ఎట్లా ఉంటుందంటే, మన పండు గుమ్మడికాయలు, పెద్ద గుమ్మడికాయ ఉంటుంది, ఆ షేపులో ఉంటాయి వాళ్ళ ఇవి. వాటి రాగివి అవి ఎర్రగా తోమేసి చక్కగా దానికి కూడా పూల దండ వేసి నెత్తి మీద పెట్టుకుని ఈ హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరి అంటూ వాళ్ళు ఈ గ్రామాల్లో తిరుగుతూ ఉంటారు పొద్దున పూట. అట్లాగే ఇంకా తెల్లవారుజామున బుడబొక్కలాడు వస్తాడు. అంబ పలుకు జగదంబా పలుకు, కంచిలోని కామాక్షి పలుకు, మధురలోని మీనాక్షి పలుకు, విజయవాడ దుర్గమ్మ పలుకు, అమ్మా దుర్గమ్మ డమడమడమడమా అది వాయించుకుంటూ బుడబొక్కలాడు వచ్చేవాళ్ళు. అంతా తెల్లవారుజామున సందళ్ళు పల్లెటూళ్ళల్లో. అవును అవును. డూడు బసవన్నలు. బసవన్న అంటే అది సామాన్యంగా ఊరికేదో బసవన్న వేడుకగా కాదు, సాక్షాత్తు శివుడి వాహనమే వచ్చిందన్నట్టుగా భావించేవాళ్ళు. ఆ డూడు బసవన్నకి రంగురంగుల బట్టలన్నీ పైన వేసి కొమ్ములకంతా ఏవో గంటలు కట్టి ఎవి కట్టి వాటిని తీసుకొచ్చి అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు, అమ్మా లోగిళ్ళు చల్లగా ఉండాలమ్మా, అమ్మగారికి దండం పెట్టు, వాటి చేత విన్యాసాలు చేయించేవాడు. అది 2 కాళ్ళు వంచేసేసి దండం పెట్టేది. ఇట్లా వస్తున్నారు కానీ ఇవన్నీ ఎక్కడ చూపించట్లేదమ్మా. అదే గడపగా డూడు బసవన్న నర్తన చేయొచ్చు, గడప గడపకు దీవెనలీయంగా సంక్రాంతి పండుగ వచ్చింది, సంబరాలెన్నో తెచ్చింది. ఈ లోపలే అసలు ముందర పొద్దున్నే ముగ్గులు వేసుకుంటాం. అవన్నీ వరుస ఇల్లు ఉండేవి కదా, రాత్రిపూట ముగ్గులు వేసుకోవటం. వేసుకుంటూ ఒకళ్ళు నువ్వెన్ని చుక్కల ముగ్గు వేసావు, నువ్వు ఇంత పెద్ద వేసావు, నువ్వు చిన్న ఇంత వేసావు అనుకుంటూ ఒకళ్ళు చూసుకుంటూ రాత్రి 10 దాకా ముగ్గులు వేసుకోవడం సరిపోయేది. నైట్ పూట వేసేవారు. మరి పెద్ద పెద్ద ముగ్గులు అంటే రాత్రిపూట వేయాల్సిందేగా, పొద్దున్న ఇక్కడ కుదురుతాయి, గొబ్బలు పెట్టుకోవద్దు పొద్దున్నే. అది అందుకని సరే ఇంకా పొద్దున్నే మా అంతా అంటే 10-12 ఏళ్ల వయసు లోపల వయసులో ఇవి గొబ్బెమ్మలు పెట్టుకోవటం. అవిను ముగ్గులు అవి వేయటం పెద్దవాళ్ళు పిల్లలు మేము కలిసి వేసినా, గొబ్బెమ్మలు మాత్రం పిల్లలే కదా, ఆవు పేడ కోసం వెళ్ళేవాళ్ళం. ఆ ఊళ్ళో ఎవరో వాళ్ళకి ఆవులు ఉండేవి. అక్కడి నుంచి తెల్లవారుజామున మెత్తగా అందరం తీసుకొచ్చేసేసి గొబ్బెమ్మలు పెట్టి అవి ఏమిటి చక్కగా మెత్తగా చేసే గొబ్బెమ్మలు అన్నిటిని చేసి, తల్లి గొబ్బెమ్మ ఇంత చిన్న పిల్ల గొబ్బెమ్మ, మిగతా సంతానం అంట చుట్టూ కొన్ని గొబ్బెమ్మలు, అవన్నీ ఆ తల్లికి సంతానం అన్నమాట. ఆ రోజుల్లో సంతానాన్ని ఆశించేవాళ్ళు ఎక్కువ. వాటిని కూడా వాటిలో చూపిస్తూ ఉండేవాళ్ళు అనమాట, వంశవృద్ధి. అది తల్లి గొబ్బెమ్మ పిల్ల గొబ్బెమ్మ మధ్యలో పెట్టి ఆ ముగ్గులో దాన్ని ఎట్లా ముగ్గు వేసి మన ఉండ చేసేసిన తర్వాత దాని మీద చక్కగా బియ్య పిండితో ఇట్లా ప్లస్ మార్కులో ముగ్గు వేసి ఈ 4 2 పసుపు 2 కుంకాలు 2 పశువులు పెట్టి అలంకరణ
గుమ్మడి పూలు తీసుకొచ్చి వాటికి పెట్టి వీటికి నైవేద్యం పెట్టాలి మళ్ళీ. గొబ్బెమ్మలకి కామంచి చెట్లు అని ఉంటాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా వైట్ పువ్వులు పూలు కాదు కామంచి కాయలు, చిన్న చిన్న పెద్ద మిరియాల సైజులో ఉంటాయి దానికి కాయలు, కామంచి కాయలు. అవి పండుతాయి, ఎర్రగా ఉంటాయి, నోట వేసుకుంటే పుల్లపుల్లగా ఉంటాయి అవి. అవి అమ్మవారికి గౌరమ్మకి చాలా ఇష్టంట. కంచి కామనగొట్టు స్వామివారు కూడా అది అమ్మవారికి అవి తీసుకొచ్చి నైవేద్యం పెట్టమని పెట్టించేవారట ఊళ్ళల్లో ఉన్నప్పుడప్పుడును. అట్లాగే ఆ కామంచికాయలు దొడ్డల్లో ఉంటాయి, పల్లెటూళ్ళు కదా అన్నీ ఉంటాయి దొడ్డల్లో సామాన్యంగా. ఆ కామంచి పళ్ళు తీసుకొచ్చేసి నైవేద్యం పెట్టి చుట్టూ ప్రదక్షిణం చేసి తీసుకొచ్చి వాకిట్లో ఇవన్నీ పెడతాం. పెట్టేసి నీకెన్ని గొబ్బెమ్మలు పెట్టావు, నువ్వెన్ని గొబ్బెమ్మలు పెట్టావు, నేను చిన్నపిల్లలు కదా, అవన్నీ అట్లా చూసుకుంటూ ఆ గొబ్బెమ్మలు పెట్టడం జరిగేది. ఇప్పుడు పిండి గొమ్మలు అని చెప్పి పెడుతున్నారు కదమ్మా గొబ్బెమ్మ పైన. మీరన్న కామంచి కాకుండా వైట్ పువ్వుల్లాగా వచ్చే కొమ్మలేవో తీసుకొచ్చి నైవేద్యానికి, గొబ్బెమ్మ పైన కామంచి పళ్ళు నైవేద్యానికి, గుమ్మడి పూలు పైన పెట్టేవాళ్ళం. గుమ్మడి పువ్వు తర్వాత ఇప్పుడు ఏవో బంతి పూలు ఏ ఉంటాయి, మన గుమ్మడి పూలు ఇక్కడ ఎక్కడ దొరుకుతాయి. అవును, పువ్వు అనేది గుమ్మడి పువ్వు పెట్టడం కూడా ఒక విశేషమా అమ్మ? రీజన్ ఏమన్నా ఉండేది? అవి అందుబాటులో ఉండేవి కాబట్టి సామాన్యంగా అవి అమ్మవారికి ఇష్టమో ఏమిటో అందుబాటులో ఉండేవి. అవి పెడితే పచ్చగా పెద్ద పూలు ఉండేవి కనుక గుమ్మడి పూలు అందంగాను ఉండేవి. అనేక రకాల కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు గొబ్బెమ్మ సైజు కూడా పెద్దగా చేసేవారు. పెద్ద ఒకటి తల్లి అంతది ఉంటుంది, చిన్నది ఇంతోటి చంటి పిల్ల అనమాట అది. మిగతా అంత సైజు ఏమో చుట్టూ, అవన్నీ సంతానం ఆవిడకి. అవి అట్లా పెట్టేవాళ్ళం. ఇవి మధ్యాహ్నం 12 గంట కదా కట్టు పెట్టేసేసి తీసుకెళ్ళి ఒక గోడ కొట్టేసేవాళ్ళం. ఓహో అవునా? మరి ఎండబెట్టద్దు అవి. ఇట్లా నెల రోజులు, నెలంతా ధనుర్మాసం ప్రారంభం నుంచి పండగల వరకును గొబ్బెమ్మలు పెట్టడం. ఇట్లా ఈ గొబ్బెమ్మలు పెడుతుంటే ఈ డూడు బసమల అనుకుంటూ వీళ్ళందరూ వస్తుంటే ఇంకా ఏమిటి, కోడి పందెముల కోలాహలంతో కర్రసాముల విన్యాసాలతో. కోడి పందాల కోసమే కదమ్మా రాజులు రాజ్యాలు యుద్ధాలు చేసుకొని పోగొట్టుకున్నారు. చిన్న కోడికి వాటితో ఎంత పెద్ద పోటీలు ఇప్పటికీ ఇంకా కోనసీమలో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. బాగా గవర్నమెంట్ వాళ్ళు బ్యాన్ చేసినా కూడా అవి జరుగుతూనే ఉన్నాయి, వాటికి పందాలు జరుగుతూనే ఉన్నాయి, అన్నీ జరుగుతున్నాయి, ఇప్పటికీ ఉన్నాయి అవి. కానీ కర్రసాములు మాత్రం మా దగ్గర ఒక ఆయన ఉండేవాడు, చాలా ఆయన మా జిల్లాలో బహుశా ఫస్ట్ అనో ఏదో అనేవాళ్ళు అప్పట్లో అక్కడ విన్యాసాలు చేయటంలో. ఇప్పట్లాగా అంటే కమర్షియల్ గా ఆడేవారా అమ్మ కోళ్ళ పందాలు ఈ కర్రసాములు అవన్నీ? ఇప్పుడు అట్లా కాదు, అసలు ఊరికే ఎవరికి వాళ్ళు ఉత్సాహంగా ఇద్దరు ఇటో అయినా కర్రసాములు పట్టుకుని ఎంతంత ఇటువంటి గిరగిరాతిప్పుడు భలే విన్యాసాలు చేసేవాళ్ళు, చాలా బాగుండేవి. అవి తర్వాతనేమో ఆటల పాటల పోటీ, పాటలతో పోటీ పడుతూ పల్లె సీమలే పరవశింపగా సంక్రాంతి పండుగ వచ్చింది, సంబరాలెన్నో తెచ్చింది. తర్వాత వచ్చేటప్పటికి కొత్త అది పెళ్ళిళ్ళైన వాళ్ళు కార్తీక మార్గశిర మాసాల్లో పెళ్ళిళ్ళు అవుతాయి. అవును, శ్రావణ మాసంలో అయిన వాళ్ళకు కూడా సంక్రాంతి పండగ పెద్ద పండగ. ఈ పండగకే సామాన్యంగా పల్లెటూళ్ళలో వియాల వారిని పిలుస్తారు. ఒక అల్లుండే కాదు పిలవటం, వాళ్ళ కుటుంబం అంతా పిలిచేవాళ్ళు పండగలకి. ఫస్ట్ ఒకసారి పెళ్ళి అయిన ఫస్ట్ పండగకి, సంక్రాంతి పండగకి ఆ కుటుంబం అంతా పిలిచి చక్కగా రకరకాల పిండి వంటలు, అలాగే తర్వాత బట్టలు పెట్టుబడులు ఇవన్నీ పెట్టి పంపిస్తూ ఉండేవాళ్ళు. అలా కొత్త అల్లుళ్ళ రాకపోకలతో బావా మరదళ్ళ సరాగాలతో బావ పన్నీరు బావని పట్టుకు తిన్నారు, వీధి తిప్పారు, విసిరి గంధం పూసారు అంటూ అయిన సంబంధాలు కదా అప్పట్లో. వేరే గొడవలు ఏమి ఉండేవి, సరదాలుగానే ఉండేవి. ఇది బావని పట్టుకుని బావమరుదులు మరదళ్ళు వీళ్ళందరూ కలిసి ఆ బావని పట్టుకుని ఆడిస్తూ ఉంటారన్నమాట. అట్లా అవి అవుతాయి. తర్వాత వచ్చి రాను భోగి పండుగ వస్తుంది. ఏ పండగలు ప్రారంభమవుతాయి. ఈ రకంగా ఈ వీళ్ళ సందడి ముగ్గులు ఇవన్నీ అయినాయి. ఇప్పుడు ఇది ఇక్కడే కూడా మళ్ళీ సాయంకాలం పూట సంధ్య గొబ్బెమ్మలని పెట్టేవాళ్ళం, పెట్టించేవాళ్ళు పిల్లల చేత. సాయంకాలం కూడా, సాయంత్రం. ఇది పొద్దున పూట రోజు మామూలుగా పెడతారు. ఇంకా భోగి అది రాక ముందరే కొంచెం ఇంకా పెద్ద గొబ్బెమ్మలు చేసి వాటికి చక్కగా ఇట్లా అలంకారాలు చేసి పూలదండలు వేసి ఒక ఎత్తు స్టూల్ మీద పెట్టి దాని మీద అందరూ గొబ్బెడతారు, పెద్దవాళ్ళు కూడా గొబ్బెళ్ళు ఆడతారు.
గొబ్బియల్లో సఖియా వినవే చిన్ని కృష్ణుని సోదరి వినవే కృష్ణుని చరితముగా నారే అని కృష్ణుడు పాటలు పాడుతూ ఉండేవాడు. గౌరమ్మ అంటే కృష్ణుడి సోదరి, ఆ? సోదర అమ్మ కృష్ణుడికి. ఇప్పుడు మీరు పాడిన పాటలో కృష్ణుడి సోదరి అని వచ్చింది. గొబ్బియల్లో సఖియా వినవే చిన్ని కృష్ణుని సోదరి వినవే కృష్ణుని చరితముగా నారే అర్ధరాత్రి సమయమందుల యమునా ఇసుక తిన్నెల పైన గోగణములను మేపుచు కృష్ణుడు మురళీగానం చేశాడే, మురళీగానము చేశాడే. గొబ్బియళ్ళు సఖియా వినవే అంటూ సాయంత్రం పూట ఇదేనా ఇంకా ఉన్నాయి పాటలు. ఎలవచ్చనమ్మ కృష్ణుడేలవచ్చనే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చూపెనే ఉట్టి మీద పాలు పెరుగు ఎట్టు దించనే పట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు ఏలవచ్చనమ్మ కృష్ణుడేలవచ్చనే కాళింది మడుగులోన కలయువాడమ్మా బాలుడు కాడమ్మ పెద్దవాడమ్మా బాలుడు కాడమ్మ పెద్దవాడమ్మ ఇట్లా అభినయం చేస్తూ గుబి తిట్టేవాళ్ళం అన్నమాట. చీరలన్నీ మూటగట్టి చిన్ని కృష్ణుడు పొన్నమాను మీద ఎక్కి పంతమాడనే ఏలవచ్చనమ్మ కృష్ణుడేల వచ్చనే అంటూ చుట్టూ తిరుగుతూ ఓకే ఓకే గొబ్బెమ్మ చుట్టూ తిరుగుతూ ఈ పాటలు పాడటం. అదే కాకుండా ఇంకా అటవీ స్థలముల కరుగుదమా వటపాత్రంబుల కోయుదమా చల్లని కూర్చుని ఎంత తిరుగుతూ తిరుగుతూ కింద కూర్చుని చల్లని గంధము తీయుదమా చెలిక తెల మెడ పూయుదమా అని పక్కన వాళ్ళ మెడను పూస్తున్నట్టుగా అభినయం చేస్తూ గోపిదట్టాలు పూల దండలు గుచ్చుదమా చెలిక తెల మెడ వేయుదమా అనుకుంటూ ఇదొక పాట. ఇట్లా చాలా పాటలు ఉన్నాయి. ఇప్పుడు ఆ గొబ్బెమ్మని ఏం చేసేవారమ్మా ఈ పాటలు అయిపోవడం? ఎండబెట్టడమే, తర్వాత మర్నాడు ఎండబెట్టేసేయటం. ఈ పాటలన్నీ పాడేసి ఇంకా గౌరమ్మ మీద పాడేవాళ్ళు. గొబ్బెమ్మ అంటే గౌరీదేవి, గౌరమ్మనే గొబ్బి గౌరి. ఆవిడ కూడా మేలుకొల్పు పాటలు కూడా ఉంటాయి. నిద్రలే గౌరమ్మ నిద్రలేవమ్మ నిద్ర కన్నికలొచ్చి నిన్ను లేపేరు నిద్రలే గౌరమ్మ నిద్రలేవమ్మ భద్ర కన్నికలొచ్చి పాడి లేపేరు అంటూ లాలి పాటలు కూడా పాడేవాళ్ళు. ఓకే, ఈ రకంగా సంధి గొబ్బెమ్మలని పెట్టుకునేవాళ్ళం. సంతోషం అమ్మ, చాలా చక్కగా వివరించారు మీ అమ్మ. మనకు ఈ డిసెంబర్ మాసంలో అంటే మనకి డిసెంబర్ 16 తర్వాత నుంచి మార్గశిర పౌర్ణమి తర్వాత నుంచి మనకు మార్గశిర మాసం అయిపోయి ధనుర్మాసంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. ధనుర్మాసంలో విశేషంగా స్వామివారికి సంబంధించి ఉత్తర ద్వార దర్శనము అని ఆ ఏకాదశి నుంచి మనకు ఒక వారం రోజుల పాటు కూడా ఈ విశేషాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అది నాకు తెలిసినంత వరకు డిసెంబర్ 30న ప్రారంభం అనుకుంటానమ్మా. అసలు ఏంటి ఈ ద్వార దర్శనానికి విశేషం ఏంటి? ఆ రోజుల్లో స్వామిని ఏ రకంగా ఆరాధించవచ్చు అంటే ఇవన్నీ ఇప్పుడు మేము వింటున్నాము. ఓహో ఈ రోజు ఇదా అనుకుంటున్నాము, ఈ రోజున వెళ్ళి స్వామిని ఈ ద్వారం గుండా దర్శనం చేసుకుంటే విశేషమైన అనుగ్రహము అని అనుకుంటున్నాం. మీ కాలం నుంచి కూడా ఇవన్నీ ఆచరించేవారా? ఇవన్నీ అప్పటి నుంచి ఎలా వస్తున్నాయో అలాగే వెళ్తున్నాయా? వాటి గురించి తెలియజేయండి. ఆ రోజుల్లో ఇవన్నీ తప్పకుండా బాగా ఆచరించేవాళ్ళే కాబట్టే కొంతమందికి తెలుసు. మరి అయితే ఇప్పుడు వైకుంఠ ఏకాదశి అంటున్నాం. ఇప్పుడు ఈ వైకుంఠ ఏకాదశికి వచ్చేటప్పటికి సరే విష్ణుమూర్తి ఈ ఏకాదశి విశిష్టత ఇవన్నీ మనం చెప్పుకుంటాం అనుకో. ఫస్ట్ ఏమిటంటే ఏకాదశి ద్వాదశికి కూడా చక్కగా స్నానం చేయటం అదొకటి ఉంది. వైకుంఠ ఏకాదశికి సంబంధించిన విషయం. తర్వాత ఉపవాసం కదా. అవునమ్మా. ఉపవాసం అంటే ఏమిటి? ఉపవాసం అంటే ఒక శాస్త్రీయ పద్ధతిగా చెప్తారు. ఎట్లాగంటే ఏదో ఎట్లా పడితే అవి తినేసేసి కాకుండా దానికి ఎట్లా శాస్త్రీయ పద్ధతిగా ఎట్లా చెప్తారంటే దశమి రోజునే కాస్త మధ్యాహ్నం పూట కాస్త సాత్వికమైన ఆహారం చక్కగా జాగ్రత్తగా తీసుకుని రాత్రి ఊరికే లైట్ పలహారంతో దశమి రోజున చేసుకుని ఏకాదశి రోజున చక్కగా ఉపవాసం మంచి కఠిన ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు. సరే మరి లేని వాళ్ళు ఏదో కాస్త తింటూ ఉంటారు. ఏం చేస్తాం అసలు మానేకన్నా ఇదే రైట్ అనుకుని చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ అసలు శాస్త్రీయ ప్రకారం అయితే పూర్వం రోజుల్లో చేసేది అయితే ఏమీ తినకుండా ఎక్కువ ఏదో ఊకిడి నీళ్ళు తాగితే ఎప్పుడైనా అంతే తప్ప ఉపవాసం జాగ్రత్తగా చక్కగా చేసేవాళ్ళు. తెల్లవారులు జాగారం చేసేవాళ్ళు.
ఏకాదశి రోజు కూడా? ఓహో. ఏకాదశి కూడా తెల్లవారు జాగారం చేస్తారు. ఆ. చేసి ఇంకా ద్వాదశి ఘడియలు రాగానే భోజనం చేయాలట. మ్మ్హ్మ్. ఇప్పుడు మామూలుగా అయితే ఏదో సాయంత్రం దాకా ద్వాదశి ఉంది కాబట్టి మధ్యాహ్నం ఎప్పుడో తినచ్చులే అనుకుని చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. కానీ శాస్త్రీయ పద్ధతి అయితే ఏమిటంటే పొద్దున 6 గంటలకి ద్వాదశి ఘడియలు వస్తున్నాయి ఇంకో, ఆ. అప్పుడే తినేసేయాలట. మేము తినలేవు, మాకు అలవాట్లేదు, మేము తినలేము అంటే కుదరదు. అంటే ద్వాదశి గడియలు ప్రారంభంగానే భోజనం చేసేయాలట. ఓకే ఓకే. తర్వాత చూద్దాం 6ంటికి అయిందంటే తినలేములే అని అనుకుంటే, శాస్త్రీయంగా చేద్దాం అనుకుంటే పద్ధతి అది. ఓకే. సరే ఇలా అనుకుంటే అది వేరే సంగతి. ఇప్పుడు ఏకాదశి రోజు అన్నం ఆహారం తినకూడదు అనడానికి కూడా ఒక రీజన్ ఉందంటమ్మా. అవును. అదేంటి? అదే దానికి కూడా ఎందుకంటే ఇప్పుడు మిగతా రోజుల్లో అంతా ఏమిటంటే రకరకాల వంటల్లో రకరకాలుగా చేసుకుని ఓహో పిండి వంటలు అవి ఇవి ఇవి తిని 15 రోజులు బాగా ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. అవును. బాగా తింటూ ఉంటారు. ఒక రకంగా మన వైద్యపరంగా ఆలోచించేటప్పటికీ ఇన్ని రోజులు ఇంత బాగా తిన్న వాళ్ళకి ఒక రోజున ఏకాదశి రోజున అటు ఉపవాస పుణ్యం ఉంటుంది, ఇటేమో ఆరోగ్యరీత్యా కూడా బాగుంటుందని ఒక రోజున మానేసేస్తే మంచిది అనేది ఒక వైద్యరీత్యా కూడా చెప్తారు. ఓకే. దీనికే మా చిన్నతనంలో ఒక హాస్యంగా ఒక భక్తురాలు అన్నీ చేయాలని ఆవిడకి ఆశ. కానీ ఏమీ చేయలేని తన దుర్బలత్వాన్ని బయట పెట్టుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ ఒక పాట పాడుతుంది. ఏ పాట? అది పాడు వినిపించనా? పాడండి. రక్షించరా రాధా కృష్ణ పక్షి వాహన నన్నుపేక్ష సేయకురా, రక్షించరా రాధా కృష్ణ. ఏకాశి ఉపవాసమెప్పుడు ఉందామంటే ఆకలి బాధకు నేనోర్వలేను, రక్షించరా రాధా కృష్ణ. పోని స్నాన సంధ్యలు చేసి తరించుదామంటే చన్నీళ్ళల్లో మునిగి చలి కోర్వలేను, రక్షించరా రాధా కృష్ణ. అన్నదానము చేసి తరించుదామంటే ఒరులకు బెట్టంగా నేనోర్వలేను, రక్షించరా రాధా కృష్ణ. పోని అని దాన ధర్మము చేసి తరించుదామంటే చేతనొక దమ్మిడి అయినాను లేదు, రక్షించరా రాధా కృష్ణ అంటూ ఒక అమాయకురాలనుకో, లేకపోతే ఇవన్నీ చేయటానికి బద్ధకిష్టురాలు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు మనం. ఈ రకంగా ఆవిడ ప్రార్థన చేసి దీన్ని ఒక సరదాగా మా చిన్నతనంలో పాడుతూ ఉండేవాడు. అట్లాగే ఇంకో ఉపమానం కూడా చిన్న ఒక కథలాగా ఎట్లా చెప్తారంటే, ఒక పెద్ద ఆవిడ మర్నాడు ఏకాదశి ఉపవాసం ఉందా అని ఉన్నది ఆవిడకి. తెల్లవారితే ఏకాదశి ఉపవాసం ఉండాలి, తెల్లవారితే ఏకాదశి, తెల్లవారులు తింటుండే కూర్చున్నది. అప్పుడు ఉపవాసం ఉండాలని తెల్లవారేదాకా తిని అప్పుడు ఉపవాసం ఉండట్టు అట్లా సరదాగా కథలు మా పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. అవి ఇప్పుడు నేను కూడా సరదాగా మీతో పంచుకుంటున్నాను నేను ఆ సరదాని. అట్లా ఆ రకంగా మన ఏకాదశి ఉపవాసం చేసి చక్కగా ద్వాదశి పారాయణ చేస్తే అది ఎంతో ఆరోగ్యరీత్యా అటు ఆధ్యాత్మిక పరంగా చక్కటి అనుగ్రహం దొరుకుతుంది. 2 రకాలు. ఇకపోతే ఉత్తర ద్వార దర్శనం దగ్గరకు వచ్చేటప్పటికి ఒక్కసారి భగవంతుని ప్రార్థన చేసుకుని కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ హరి గోవిందాయ నమో నమః, గోవిందాయ నమో నమః అని ఆ వైకుంఠవాసుని ప్రార్థన చేసుకుని ఉత్తర ద్వార దర్శనంకి వెడదాం మనం. తప్పకుండా. ఉత్తర ద్వార దర్శనం అనేటప్పటికీ ఇప్పుడు
చాలా రకాల విషయాలు ఉన్నాయి చెప్పినవి. ఎట్లాగంటే ఇప్పుడు ముఖ్యంగా ఉత్తర ద్వార దర్శనం అంటే వైకుంఠంలోకి వెళ్ళాలన్న సాధన. దానికి ఉండవలసింది ఏమిటి అంటే సత్వగుణం ప్రధానంగా ఉండాలని చెప్తారు. మనలో సత్వ రజస్ తమో గుణాలు ఉన్నాయి కదా, 3 గుణాలు ఉన్నాయి. సత్వగుణమే ప్రధానంగా ఉండాలి. ఈ ఆధ్యాత్మిక భగవంతుని చేరుకోవాలనుకుంటే ఉండవలసింది సత్వగుణమే. కానీ అది ఆ 2 లేకుండా సత్వగుణం ఉండటానికి కుదరటల్లా, ఉండాల్సిందే. వీటికి ఉపమానంగా ఒక కథ ఎట్లా చెప్పారంటే, సనకసనందనాది మహర్షులు ఒకసారి విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్ళి భగవాను చూడాలనుకుని వెళ్ళినప్పుడు జయ విజయులు ఇద్దరు కాపలా ఉంటారు కదా, వాళ్ళు అడ్డుకున్నప్పుడు ఏమిటి వాళ్ళిద్దరు ఏమిటి, మహర్షులేమో సత్వగుణ సంపన్నులు, వాళ్ళిద్దరు వచ్చేటప్పటికి రజస్తమో గుణాల వాళ్ళు. అవును. కాబట్టి ఈ వీళ్ళు ఏం చేశారు, ఎప్పుడైతే వాళ్ళు కాదని అన్నారో వాళ్ళిద్దరికి శాపం పెట్టేసి పక్కకి తప్పించేశారు. అంతే కదా, వాళ్ళిద్దరికి శాపం పెట్టేశారు. అప్పుడు ఏమవుతున్నది, భగవంతుడు అరే సనందనాది మహర్షులు వచ్చారు, వీళ్ళేమో ఇది చేశారు, వాళ్ళకి శాపం పెట్టాడు. మరి అది కూడా భగవంతుడు, వాళ్ళకి శాపం పెట్టడం అనేది కూడా భగవంతుడు కూడా ఒక ప్రాబ్లమే. అంతే. దానికోసం ఆయన వీళ్ళ కోసం పరిగెత్తుకొచ్చాట. ఎవరి కోసం? సనకసనందనాది మహర్షుల కోసం. అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది మనకి, సత్వగుణం ఉన్న వాళ్ళ దగ్గరికి భగవంతుడు పరిగెత్తుకొస్తాడని తెలుస్తోంది. అవునమ్మా. కాబట్టి అంటే అది మహర్షులైనా సామాన్యులైనా అలాంటి గుణం కలిగిన వారు. మహర్షులకి ఎటు సత్వగుణం సామాన్యంగా ఉంటుంది, వాళ్ళు చెప్పుకోకర్లేదు. కానీ వాళ్ళకు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. విశ్వామిత్రులు లాంటి ఋషులు లేరు. అమ్మో, వాళ్ళది విశ్వామిత్ర గోత్రం అంటారు. అంటే కోపిష్టి వాళ్ళుగా ఉంటారు అందులో. కాబట్టి సత్వగుణం ప్రధానంగా ఆ భగవంతుని మనం రప్పించుకోవటానికి అది ఉండాలన్నమాట. కాబట్టి మనలో ఉండే ఈ రజస్తమో గుణాలని మనం ఎప్పుడైతే తోసేస్తామో మనకి భగవంతుడు అందుబాటులో ఉంటాడు. ఓకే ఓకే అనేది ఒకటి. ఇది వైకుంఠానికి వెళ్ళడానికే కదా వెళ్ళారు వాళ్ళు ఋషులు. అట్లాగే ఇంకో విషయానికి వచ్చేప్పుడు ఇంకో కథ ఏం చెప్తారంటే, విష్ణుమూర్తి బ్రహ్మదేవుని సృష్టించి మరి ఆయనకేమో వేద విజ్ఞానాన్ని, ఆ రోజుల్లో పుస్తకాలు లేవు కదా, ఇప్పుడంటే పుస్తకాలు చేస్తున్నారు వేదాలన్నీను, అప్పట్లో పుస్తకాలు లేవు కాబట్టి వేద విజ్ఞానాన్ని ఆయనకి ఉపదేశం చేసే బ్రహ్మదేవుడికి చెప్పి నువ్వు సృష్టి చేయమన్నాడు. ఆయన దగ్గర నుంచి ఈ విష్ణుమూర్తి గారి చెవిలో నుంచి వచ్చిన మధుకైటపులు అనే రాక్షసులు ఇద్దరు ఆ వేద విజ్ఞానాన్ని ఎత్తుకుపోయారు. వాళ్ళు ఎత్తుకుపోయేటప్పటికి సరే ఇప్పుడు బ్రహ్మదేవుడు చూసుకుని, అయ్యో ఇప్పుడు ఎట్లా చేయాలి, నేను సృష్టి ఎట్లా చేయాలి, నా విజ్ఞానం కాస్త వెళ్ళిపోయింది, ఏం చేయాలని వెతుక్కుంటూ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చేసేసి ఇట్లా జరిగింది, ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పి ఆయన్ని అడిగితే, సరే విష్ణుమూర్తి ఏం చేస్తారంటే ఈ రాక్షసుల్ని ఇద్దరిని, ఎందుకరా ఆయన దగ్గర నుంచి ఆ వేదాలు తెచ్చుకున్నారు, మీరు ఏం చేసుకుంటారా, ఆయనకి ఇచ్చేయండి అని చెప్పాట. పాపం మంచిగా చెప్తే వాళ్ళేమో మేమేమో బొమ్మన్నట్టు వాళ్ళు. అప్పుడు ఈయన మీకు కావాల్సిన వరం ఏదన్నా నేను ఇస్తాను, అదైతే ఆయనకి ఇవ్వండి, మీరు ఏది కోరితే అది వరం ఇస్తాను నేను, ఆయనకి ఇవ్వండి అని విష్ణుదేవుడు అనేటప్పటికీ వాళ్ళు ఏం చేశారట, నువ్వేంటి మాకు వరం ఇచ్చేది, సరే నువ్వు మాతో యుద్ధం చేయి, మేము కోరేది ఏమిటంటే నువ్వు మాతో యుద్ధం చేయి, తర్వాత చూద్దాం వేదాల సంగతి అన్నట్టు. వాళ్ళు 1 నెల రోజులు యుద్ధం చేయమన్నారట. నెల రోజుల పాటు. దేవి భాగవతంలో అయితే ఈ మధుకైటపులు 5,000 సంవత్సరాలు స్వామితో యుద్ధం చేసినట్టుగా ఉన్నది. 5,000 ఈ వేదాలు తీసుకురావటం కోసం అట్లా. సరే ఈ మేము నాతో యుద్ధం చేస్తే అప్పుడు సంగతి చూద్దామని, సరే విష్ణుమూర్తి యుద్ధం చేసేసి వాళ్ళని చంపేశాడు. చంపేసిన తర్వాత పాపం ఈయనకి జాలి వేసిందిట. పాపం వాళ్ళ అమాయకులు, సరే లేదు వీళ్ళకి కాస్త మోక్ష ప్రాప్తి ఇద్దామని చెప్పి వీళ్ళ కోసం వైకుంఠ ద్వారం తెరిచారట విష్ణుమూర్తి. మొదటిసారి మధుకైటపుల కోసరం వీళ్ళని చంపేసిన తర్వాత, అంతకుముందు ఏమైనా జరిగినాయేమో తర్వాత, వీళ్ళ విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళ కోసం తెరిచాట ఆ వైకుంఠ ద్వారం, ఉత్తర ద్వారం. ఓకే 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 తీసుకెళ్ళి వీళ్ళ లోపలికి తీసుకెళ్ళాట.
తీసుకెళ్ళేటప్పటికి అక్కడంతా మరి విష్ణుమయం విష్ణుమూర్తి ఆకారాల్లో ఉన్నారు అందరూ. చాలా ఆనందంగా ఉంది, ఎంతో ఇదిగా ఉందిట. వీళ్ళకి చాలా నచ్చిందిట. అరే మనం ఎంత పొరపాటు చేసాము, మనం ఈ చేసిన పనులన్నీ తప్పుడు పనులే చేశాం కదా, వేదాలను సంవరించాము, ఆయన్ని యుద్ధం చేయమన్నాము, దేవుడితో ఆయనతో మనం యుద్ధం చేశాము, వీళ్ళు మనం చాలా తప్పు పనులు చేశాము. అయితే ఒక పని చేద్దాం, ఆయన మనకి వరం ఇస్తానన్నాడుగా, అంటే నువ్వేమిటి ఇచ్చేది పొమ్మన్నా, మనవేను పొగరు కొద్దీను, కాబట్టి ఆ వరం ఇప్పుడు అడుగుదాం. ఏమిటి అంటే, స్వామి మరి మమ్మల్ని మీ ఈ వైకుంఠ ద్వారాలు ఉత్తర ద్వారం తెరిచారు కదా, లోపలికి తీసుకెళ్ళారు కదా, ఆ ద్వారాల దగ్గర మమ్మల్ని ఇద్దరినీ పెట్టండి శాశ్వతంగా. అక్కడ పెడితే ఏమిటంటే, ఇప్పుడు మిమ్మల్ని చూడటానికి వచ్చే వాళ్ళందరూ ముందర మమ్మల్ని చూస్తారు కదా, మమ్మల్ని చూసినప్పుడు మన కథ అంతా తెలుస్తుంది కదా వాళ్ళకి. ఆ రకంగా మేము లోకంలో ప్రసిద్ధి చెందుతాం, పేరు వస్తుంది మాకు. అదైపోయిన తర్వాత మరి ఇంతటి రాక్షసుల్ని భగవంతుడు కరుణించి వాళ్ళ ద్వారపాలకులుగా అక్కడ ఉండేందుకు వాడిని ఆ స్వర్గాన్ని, ఆ వైకుంఠాన్ని తీసుకెళ్ళాడు విష్ణుమూర్తి అని నీకు కూడా పేరు వస్తుంది, స్వామికి పేరు అదే నీకు కూడా వస్తుంది, పేరు వస్తుంది అని. ఇంకోటి ఏమిటంటే, మమ్మల్ని అక్కడ పెట్టారు సరే, మీకోసం వచ్చేవాళ్ళని, అదే మీ దర్శనం కోసం వచ్చేవాళ్ళు ఉంటారు కదా, అవును, వాళ్ళందరికీ కూడా ముక్తిని ప్రసాదించు. మమ్మల్ని తలుచుకుంటారు, నిన్ను తలుచుకుంటారు, నీ దర్శనం చేసుకుంటారు, వాళ్ళందరికీ ముక్తిని ప్రసాదించు అని. అంటే తను నిస్వార్థంగా వాళ్ళ వరకే కాకుండా లోకల్లో మరి దేవతలు ఏమిటి, మానవులు ఏమిటి, అందరూ దర్శనం చేసుకోవటానికి చెప్పి వాళ్ళందరికీ నువ్వు ముక్తి తప్పకుండా ఇవ్వు మా కోసం. ఇప్పుడు మా పేరు కూడా బయటికి రావటం కోసం నువ్వు వాళ్ళకు ముక్తి ఇవ్వాల్సిందే అన్న విధానంగా వాళ్ళు ఆయన్ని ప్రార్థిస్తారు ఆయన్ని. సరే ఆ రకం సరేనని అప్పుడు విష్ణుమూర్తి సరే ఒప్పుకున్నాలే అని వాళ్ళని ద్వారపాలకులుగా ఆ ఉత్తర ద్వారం దగ్గర పెట్టారట. ఇంకా ఏమిటంటే విశేషం, ఉత్తర ద్వార దర్శనం అంటున్నాం. ఉత్తర అనేటప్పటికీ ఒక ఉన్నత స్థితికి వెళ్ళే అర్థం ఉంటుంది దానికి. కాబట్టి ఇప్పుడు మనం సామాన్యులం, మనబోటి వాళ్ళం అందులోకి వెళ్ళటం అనేటప్పటికీ మనకి ఉన్నత స్థితి రావాలంటే ఆ ద్వారంలోంచి వెళ్ళాలి. ఉత్తర ద్వార దర్శనం అంటే మన ఉన్నతిలోకి తీసుకువెళ్ళేటటువంటి ద్వారం అది. అదే ఆ రకంగా అదొకటి చెప్తారు. తర్వాత వైకుంఠం అనేటప్పటికీ, కుంఠము అంటే నశించనిది, వైకుంఠం అంటే దాన్ని నశింపు లేదుట. ఈ ప్రళయం వచ్చి ఇవన్నీ మునిగిపోయినా చేసినా కూడా అది మాత్రం మునిగిపోదుట. అందుకనేది వైకుంఠం అనే దానికి పేరు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆ వైకుంఠ ఇప్పుడు విడిగా కూడా గుళ్ళల్లోకి వెళ్ళి చూడలేని వాళ్ళు ఉంటే ఇళ్లలో కూడా పెట్టుకుని ఉత్తర దిక్కుగా దేవుణ్ణి పెట్టుకుని అట్లా దర్శనం చేసుకుంటూ ఉంటారు. అట్లా చేయొచ్చు అంటారమ్మా? చెప్పారు, వాళ్ళు అడిగారు పెట్టుకుంటారు కాబట్టి మేము అక్కడికి వెళ్ళాలి కదా. మరి వీళ్ళు కూడా ఇప్పుడు సాక్షాత్తు విష్ణుమూర్తి ఉన్న వైకుంఠానికి వెళ్ళినప్పుడే ద్వారం దగ్గర పెట్టుకున్నప్పుడు అదే రీతిగా అన్ని చోట్ల ఉండాలి కదా. అందుకోసం అని కాస్త పెద్ద పెద్ద ద్వారాలు పెట్టుకోమని చెప్పు వాళ్ళకి చెప్పేట. ఎందుకంటే వీళ్ళు రాక్షసులు కదా, ఇవన్నీ జోకులుగా చెప్పినట్టుగా వాళ్ళు అడిగారు. నిజమే, జోకుని కాదు. అటువంటి ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళేటటువంటి విశేషమైనది ఉత్తర ద్వార దర్శనం. అంటే కానీ ఉత్తర దిక్కు కానీ కాదు. ఇప్పుడు అంటే ఉన్న స్థితి నుంచి ఉత్తమ స్థితికి తీసుకెళ్లేది ఈ వైకుంఠ ద్వార దర్శనం. విశేషంగా ధనుర్మాసంలోనే ఎందుకనమ్మా? ధనుర్మాసంలోనే వస్తుంది అది. అదే అంటే అప్పుడు జరిగింది, వాళ్ళు అడిగింది అన్ని తర్వాత ఉత్తరాయణ ప్రవేశం అదంతా వస్తుంది కదా. అదే ధనుర్మాసంలోనే వస్తుంది కాబట్టి ఆ వైకుంఠ ఏకాదశి అని దానికి మొదటి నుంచి ఎన్నో ఏకాదశులు ఉన్నాయి కదా. వాటిల్లో తొలి ఏకాదశి ఒకటి, 24 ఆషాఢ మాస 24 ఏకాదశి ఆకామావై అంటారు. అది సముద్ర స్నానాలకి. తొలి ఏకాదశి, తర్వాత వచ్చి భాద్రపద ఏకాదశిట, తర్వాత వచ్చి కార్తీక ఏకాదశి, ఈ మార్గశిర ఏకాదశి. ఈ వీటిని
ఇంకా విశేషంగా చెప్తారనమాట. తొలి ఆకాశ రోజున ఆయన నిద్ర అనే నిషతోటి వెడతాడుగా, చాతుర్మాస దీక్ష అని చెప్పి వెడతాడు. మనకి కార్తీక మాసం వచ్చేప్పుడు క్షీరాబ్ది ఏకాదశి అని అనుకుని చేసాము. అప్పుడు ఆయన లేవడుట, ఊరికే ఇటు నుంచి అటు పక్కకు ఒత్తికెళ్తాడట విష్ణుమూర్తి. అది అక్కడ విశేషం. ఇప్పుడు కళ్ళు తెరుస్తాడట. ఈ వైకుంఠ ఏకాదశికి కళ్ళు తెరిచి తన 30 దేవతలందరినీ కూడా ఆయన వెంట పెట్టుకుని భూలోకానికి వస్తాడట. తప్పని ప్రతి ఆలయంలోనూ ఆయన తిష వేసి కూర్చుంటాడు వాళ్ళని. అందుకే ఏకాదశికమ్మా. ఓకే ఓకే. అందుకే ఈ ఏకాదశికి అన్ని చోట్ల వైష్ణవ ఆలయాలన్నీ వెలిగిపోతూ ఉంటాయి. తెల్లవారుజామున లేచి పూజలు ఇవి చేస్తూ ఉంటే మా చిన్నతనంలో దూలిపూళ్ళ మా తాతగారు వాళ్ళు వింటూ ఉంటే గోపాలస్వామి గుడి ఒకటి ఉండేది, పెద్ద డంకా ఉండేది అక్కడ. ఆ డంకాని కొట్టేవాళ్ళు, డామ్ డామ్ అని కొడితే ఊరంతా వినిపించేది అనమాట. అది వినంగానే గబగబా లేచేసి మేము మొహాలు కడుక్కుని వాకిట్లో బాదం చెట్టు ఆకులు తీసుకుని వెళ్ళేవాళ్ళం. వేడి వేడి దద్దోజనాలు, పులిహోరలు, తెల్లవారేటప్పుడు ప్రసాదం. అప్పుడు ఏం తెలుసు మనకి, దేవుడే భక్తి మనకి తెలియదు పిల్లలప్పుడు. ప్రసాదం కోసం అట్లా వెళ్ళేవాళ్ళం. అట్లా వెళ్ళి ఆ ప్రసాదాలు తెచ్చుకుంటూ ఉండేవాళ్ళం. ఇది ధనుర్మాసంలో ప్రారంభంతో వైష్ణవాలయాలన్నీ అట్లా వెలిగిపోతూ ఉంటాయి. ఓకే. అంటే ఇంకా ధనుర్మాస ప్రారంభమే స్వామివారి ఉత్తర ద్వార దర్శనంతో మొదలైపోతుంది. ఇంకోటి ఏమిటి చెప్తారంటే, ఇప్పుడు సూర్యనారాయణమూర్తి అంటున్నాం మనం, నారాయణుడు అంటున్నాం కదా, ఆయన కూడా నారాయణమూర్తి, నారాయణ అవతారం అని అంటారు కదా. అప్పుడు ఈ 30 దేవతలు ఎవరంటే ఆయన కిరణాలన్నీ 30 దేవతలుట. ఓహోహోహో. ఆయన ఇప్పుడు ఇక్కడ నుంచి ఉత్తర ద్వారానికి దానిలోకి లోపల వెళ్ళి కూర్చోవాలి కదా ఆయన. ఈ కిరణాలతోటి ఆయన ఉత్తరాయణంలోకి ఆయన ప్రవేశం. సూర్యనారాయణ దీనికి కూడా సంబంధించి అట్లా చెప్తారు. ఓకే. ఆయన కూడా ఈ ధనుసు దీనికే, వైకుంఠానికే ఆ నారాయణమూర్తిగా, సూర్యనారాయణమూర్తిగా ఆయన కిరణాలన్నీ 30 దేవతలుగా ఆయన భూలోకంలో ఉంటాడు అని చెప్పి అట్లా చెప్తారు. ఓకే ఓకే ఓకే. మీరు ఇప్పుడు ఇందాక ప్రసాదము ఇవన్నీ ఆ డంకా మోగించడం అన్నారు. పాటలు ఏమన్నా పాడేవాళ్ళు కాదా అమ్మ అప్పుడు? అంటే ప్రతిదీ మాటల రూపంలో కాకుండా పాటల రూపంలో. ఎందుకు నారాయణమూర్తి మీద పాటలు పాడతాం కదా. పాడతారా ఇప్పుడు? వైకుంఠపతే నారాయణ వారి జనయన నారాయణ, వైకుంఠపతే నారాయణ, వక్షస్థల కౌస్తుభమణిభూషిత శంఖచక్ర పీతాంబర శోభిత, వక్షస్థల కౌస్తుభమణిభూషిత శంఖచక్ర పీతాంబర శోభిత, నారాయణ హరినారాయణ, నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ హరినారాయణ, నారాయణ లక్ష్మీనారాయణ, నారాయణ సత్యనారాయణ, వైకుంఠపతే నారాయణ. దేవతలందరితో పాటు మనం కూడా ఈ పాట పాడుకుంటూ ఉత్తరం ద్వారంలోకి ప్రవేశించి భగవంతుని దర్శనం చేసుకుందాం. తప్పకుండా అమ్మ. చాలా సంతోషం అమ్మ. నమో నారాయణాయ. ధన్యవాదాలు.